హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారండి గొప్ప వ్యక్తి. మూతికి గుడ్డ, కళ్ళకు గుడ్డ, నెత్తికి గుడ్డ, కానీ వేరేలో గుడ్డలు తీసేసిన గుడ్డ అతను ఉన్నారు మన దగ్గర. అతనండి కాల్బాయ్. యవనాన్ని దోసుకుండట. ఈయన యవ్వనాన్ని అందరికి అర్పించిండట. అది ఎట్లా అర్పించిండు, ఎట్లా దోచుకుండో ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. ఓకేనా? హాయ్ గుడ్డ. హాయ్ బ్రో. అయ్యి గుడ్డ అంటే నువ్వు గుడ్డనా? హాయ్ బ్రో అంటున్నావు కాదు, చుట్టుకుంటా అలాంటి ఏం చేసుకుంటా. ఏ ఇంటర్వ్యూ పిలిచినా వచ్చినా ఇంటర్వ్యూ చేసుకో అంతే. మళ్ళా అంతేనా? ఓకే. అంటే నువ్వు చేసిన పని సిగ్గుగా ఉందని మొఖానికి గుడ్డ పెట్టుకున్నావా? అవి మళ్ళా నాకు మూడు వచ్చింది పోయినా వాళ్ళు రప్పించినారు. ఓ ఏంటయ్యా ఇంత చండాలంగా ఉన్నావు నువ్వు? చేసే జాబే అది పోయి చేసే జాబే అదని. ఓకే సరే, ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 28. నీ సీల్ ఓపెన్ చేసిన సంఖ్య ఎంత? 56. 56? 28 years లోనే 56 మందిని చేసినావా? అంటే మళ్ళీ రోజుకు ముగ్గురు అయితే రోజుకి ముగ్గురు వేసిన వాళ్ళు మళ్ళీ వేస్తావా, వేయకుండానే ఉంటావా? అంటే సర్వీస్ బాగుంటే మళ్ళీ పిలిపించుకుంటారు వాళ్ళు. ఓకే. నీ సర్వీస్ ఎట్లుంటది? హై లెవెల్ ఉంటది 100%. అంటే ఎన్ని గంటలు? మినిమం హాఫ్ అన్ అవర్ పైన. అంతే. గంటలు అయ్యేటోడు ఏం చేయాలి మళ్ళీ? నీకు హాఫ్ అన్ అవర్ కి పడిపోతుందా? చాలు, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు, మళ్ళీ పిలిపించుకుంటున్నారు. అవునా? వాళ్ళు ఏం ప్రాబ్లం, నీకెందుకు? నాకేం ప్రాబ్లం లేదు నాయన. నువ్వు నాకు ఇక్కడికి రావడమే ఒక పెద్ద ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నాను. నా దరిద్రమేమో కానీ అందరు నీలాంటి వాళ్ళు ఎదురవుతారు నాకు. ఏం చేయమంటారు? ఓకే సరే, ఎన్ని ఇయర్స్ మీ సర్వీస్ కొనసాగుతుంది కాల్బాయ్ సర్వీస్? ఇదా ఆల్మోస్ట్ 4 years నుంచి. 4 years 56 సీల్ ఓపెన్ చేసిన. అంటే నీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ వచ్చినప్పుడు? ఫస్ట్ ఇప్పుడు కరెక్టా కాదా అనిపిస్తుంది, కానీ కొద్దిగా చేయడం డబ్బులు వస్తుంటది, కొద్దిగా బాగానే ఉంటది, కొద్దిగా మంచి ఇన్కమ్ ఉంటది, వాళ్ళు మనం సాటిస్ఫై అయినట్టు ఉంటది, వాళ్ళని సాటిస్ఫై చేసినట్టు ఉంటది, మంచిగా ఉంటది. నీకు ఏ యాంగిల్స్ ఇష్టం? డాగీ యాంగిల్. ఓకే. ఎన్నిసార్లు చేసినావు? ఎంతమంది డాగీ యాంగిల్ లో చేసినావు? ఒక 25 members ని. 25 members ని పోగానే డాగీ స్టైల్ వెళ్ళిపోతావా? స్లోగా ఏదైనా అన్నం ప్లేట్ లో అన్నం తీసుకుంటానే, అన్నం పెడతానే బయట పెరగన్నం తినా కదా. అవును. కొద్ది పచ్చడి, కొద్ది పప్పు, రసము అట్లా తింటా. పై నుంచి కిందికి రావాలి, కింది నుంచి పైకి రావాలి. స్టార్టింగ్ నుంచి ఎన్ని కావాలో స్లోగా చేసుకుంటూ రావాలి. ఎప్పుడైనా బాత్రూమ్ రొమాన్స్ చేసినావా? బాత్రూమ్ రొమాన్సా? ఒకసారి చేసా. ఒకసారి చేసా. ఓకే. ఎందుకు చాలా సార్లు? ఎందుకు? టబ్ లేకుండా, బాత్రూమ్ లేకుండా? ఇది ఒకసారి ఎందుకు చేసావు అంటున్నా. లేదు, ఆ సిచ్యువేషన్ అట్లా ఉన్నది. ఓకే. నువ్వు ఎక్కడెక్కడ పోయి చేస్తావు పని? నేను వాళ్ళ ఇళ్ళకి పిలిపించుకుంటారు. ఇళ్ళకి పిలిపించుకుంటారు అంటే మొగళ్ళు ఉంటారు వాళ్ళకు? అంటే వాళ్ళు క్యాంపుల పైన ఆఫీసుల పైన మీద పిలిపించుకుంటారు. కొంతమంది రూమ్స్ బుక్ చేస్తారు, కొంతమంది లేదంటే బయట ఏదైనా ఫ్రెండ్స్ హౌస్ కి పిలిపించుకుంటారు. 2-3 చేసిన రోజులు ఉన్నాయి. ఒకటే రోజు 2-3 ఒకటే రూమ్ లో ఒకటే రూమ్ లో నేను ఒక్కడిని, అవతల లేడీస్. ఎట్లా చేసావు? జబ్ 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 అని ఎట్లా వేసినావు ఒకరొకరికి? లేదు, వాళ్ళు కొద్దిగా ఒకరి పైన ఒకరి కింద అట్లా చేసుకుంటా అట్లా కాదు ఇచ్చిన. ఓకే. అట్లా చేసుకున్న ముగ్గురిని కూడా, అంటే 3 sums అన్నమాట. 3 sums కూడా చేశాను. బిఎఫ్ లో చూస్తాను నేను చేసేవాడిని. నేను మళ్ళీ నేను చూస్తుంది అంటే నీకు అంటే ఎట్లా చేయాలని ఫస్ట్ చూసేవాడు అప్పట్లో? లేదు, అప్పట్లో అట్లా బిట్లు చూసేవాడు. ఓకే. అది అలాంటి బిట్లు చేయాలని నువ్వు బెడ్ మీద కూడా ఆలోచిస్తుంటావా? లేదు. ఓకే. మళ్ళీ ఏం ఆలోచించి చేస్తావు? నేను ఆలోచించేది ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం బ్రదర్ పాయింట్. మన స్టార్టింగ్ మన హ్యాండిల్ మనం మనం క్యాండిడేట్ దగ్గరికి నేను వెళ్తానే మనం బుక్ చేసుకుంటారు కదా, వెళ్తానే కొద్దిగా వాళ్ళు నా దగ్గరికి వస్తారు, నేను వాళ్ళ దగ్గరికి, వాళ్ళు నా స్టార్ట్ చేస్తారు ఫస్ట్. మళ్ళీ వాళ్ళు కొద్ది పై నుంచి అట్లా కొద్ది పైన అట్లా చేసుకుంటూ వచ్చి కింద వాళ్ళ హ్యాండ్స్ మన హెయిర్ ఇట్లా నమ్ముతుంటారు. నమ్ముతా ఇంకా కావాలి కమాన్ అంటారు. అప్పుడు నాకు ఉద్దేశం వచ్చి ఇంకా కొద్దిగా మళ్ళీ నాది నోట్లు పెట్టుకుని అట్లా చేస్తుంటారు. అప్పుడు నాకు కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అట్లా కసుకొని ఇరికిస్తావా లేకుండా కిసుకొని దూసేసేది? దోసేస్తా. మళ్ళీ స్లోగా తీసేది, స్లోగా మెల్లం పెట్టేది, తీసేది. ఓకే. అది ఇది జరుగుతుంటది. అంటే బోర్ కొట్టదా నీకు?
బోర్ అంటే ఇంకా ఏదో ఇంకా మంచి ఇన్కమ్ ఉంది అని చెప్పినా ఇన్కమ్ ఉంది నీకు అట్లా ఉంటది. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని బోర్లు వేసినావు? 56 అన్న, ఇంకా ఎక్కువ పడలే బోర్లు? ఇప్పుడు కొద్ది గ్యాప్ తీసుకున్నా. గ్యాప్ తీసుకున్నా. ఓకే, ఎందుకు నీ పనువు తగ్గిందా? అట్లానే కాదు, కొద్దిగా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ కోసం కొద్ది గ్యాప్ తీసుకున్నా. ఓకే, మళ్ళీ గ్యాప్ తీసుకున్నప్పుడు నీ వంకాయ ఏమన్నదా? టింటి అనదా? లేస్తాను, అలవాటు పడ్డ ప్రాణం కదా. ఫోన్ లో కొంచెం అట్లా వీడియోస్ పిల్లలు లేచి నిలబడతారు. నిలబడ కూడా అక్కడికి పోయి కొడతావా? గొడవ కాదు కానీ అట్లా వాష్రూమ్ లో వెళ్ళి పైన హ్యాండ్ హెచ్బి వేసుకోవడం కూర్చుంటావు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు చేసిన 56లలో నువ్వు అంటే రూమ్ లోనే ఎక్కువ చేసావు, బీచ్ లో చేసావా ఎప్పుడైనా? బీచ్ లో చేయలేదు, రూమ్స్ లోనే 4 గోడల మధ్యలో. అయ్యో, బీచ్ లో చేయలేదా? ఒక్కసారి అవుట్డోర్ చేశాను. అవుట్డోర్ ఎక్కడ? అవుట్డోర్ లో, జంగల్లో. అంటే ఆమె దొడికిపోతే నువ్వు పోయినావా? మా వేరే సర్టిఫికేట్ ఫోన్ చేసి పిలిపించుకుంది, నేను వెళ్ళాను. ఏమని వెళ్ళావు? చేస్తాను వెళ్ళినా ఆమె పిలిచిందా? రావణ పిలిచింది. ఓకే, పని అయిపోయిందా? పని అయిపోయింది. షెట్లు ఎట్లా ఇస్తారు? ముళ్ళు అవన్నీ గుచ్చుకుంటే బెడ్షీట్ తెచ్చుకున్నా. బెడ్షీట్ తెచ్చుకున్నా, కూర్చుకుంటే కింద ఉండేది ఆమెనే కదా అని బాధపడ్డది. కూర్చుకుంటే అట్లనే ఇంకా కొద్దిగా హ్యాపీగా ఉంటది. బటర్ఫ్లై పొజిషన్ ఉంటది కదా, బటర్ఫ్లై పొజిషన్ వేస్తా అంటే ఉంటుంది తెలుసు వాళ్ళకి. సౌండ్ చేస్తుంటారు, ఆ సౌండ్స్ కి మనకి ఇంకా చేయాలి ఊపిస్తుంటది. ఓకే, నీది బటర్ఫ్లై పొజిషన్ బాగుంటుందా? డాగ్ స్టైల్ నేను ఫస్ట్ సెకండ్ వచ్చి బటర్ఫ్లై. ఓకే, అలాంటి స్టైల్లో. అంటే నువ్వు సినిమాల్లో అప్పుడు చూసేటప్పుడు రొమాన్స్ సీన్స్ అవి వస్తుంటాయి కదా, అలాంటి రొమాన్స్ ఎప్పుడు ట్రై చేసావా? అదే నేను చెప్తున్నా కదా, మనం ఫస్ట్ వాళ్ళ దగ్గర వెళ్తున్నాం, వాళ్ళు ఫస్ట్ మన దగ్గర వస్తాం, స్లోగా హెడ్ దగ్గర నుంచి స్లో కిడ్ చేసుకుంటాం, చెస్ట్ ని కొద్దిగా అట్లా 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 చేసుకుంటా, మళ్ళీ కింది నడుము దగ్గర మళ్ళీ కింద మన సెంటర్ వాళ్ళ హోల్ పార్ట్ దగ్గరికి వెళ్ళి మన టంగ్ తో అట్లా అట్లా చేసేప్పుడు మన హ్యాండ్ తీసుకొని ఇట్లా చదవడం నమ్ముడుతూ కావాలా కావాలా అని సౌండ్ చూపించిన అంతే. ఓకే, ఎట్లా సౌండ్స్ ఎట్లా వస్తాయి చెప్పు? చెప్పినా కదా, నువ్వు ఎట్లా ఇస్తావు సౌండ్స్? ఇస్తా ఓకే, అది అలా ఇస్తాను. నవ్వుంది, నేను చెప్తాను అవుతుందిగా. అవును, లేదంటే నేను ఊహించుకుంటాను ఆ టైంలో ఎట్లా ఇస్తున్నావా అని ఊహించుకుంటున్నాను నేను. ఒకసారి తీసి పంపిస్తాను, మళ్ళీ పంపిస్తే దీన్ని పక్కకి యాడ్ చేసుకుంటారు. ఎందుకు యాడ్ చేసేది? నాకు చెప్తాను, ఊహించుకుంటాను. అవునా? ఓకే ఓకే, అంటే ఇప్పుడు అంటే నీకు ఫస్ట్ ఎవరెవరైతే అంటే 56 లో అమ్మాయిలు ఎంతమంది, ఆంటీలు ఎంతమంది, ముసలి వాళ్ళు ఎంతమంది? ఆల్మోస్ట్ రూమ్స్ లో పిలిపించుకుంటా అంటే ఆంటీలో పిలిపించుకునేది. ఇంకా అమ్మాయిలు ఏమంటే ఇంట్లో ఉండి ఎలాంటి పీజీలలో వాళ్ళ కోరికలు ఉంటాయి కదా, వాళ్ళు బయట రూమ్స్ పిలిచి బుక్ చేసుకుంటారు. ఎంతైనా ఆంటీల కన్నా ఫ్రెష్ పీస్ దిగితేనే మజా వచ్చేది. ఓకే, అట్లా చేస్తే మంచిగా వచ్చి మళ్ళీ ఆంటీల దగ్గర పోతే ఆంటీల దగ్గర బాగా మంది ఆంటీల దగ్గర లూజ్ ఉంటుంది, టైట్ పోతేనే కొంచెం మనకు ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. ఓకే, బాగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, అంటే ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటావా? సేఫ్టీ ఏమైనా వాడతావా? డైరెక్ట్ సేఫ్టీ వాడాలి, మళ్ళీ రేట్స్ వచ్చి మళ్ళీ చాలా ఇబ్బంది కదా, టాబ్లెట్స్ ఏం వాడము. స్టామినా గట్టిదే.